హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం సాంబార్ ఎలా చేయాలో తెలుసుకుందామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఈ ప్రాసెస్‌ని ట్రై చేసి చూడండి. ఇక్కడ నేను ముక్కల్ని చూపిస్తున్నానండి మీకు. దోసకాయ, టమాటా, ఆనియన్, వంకాయ, క్యారెట్, మునక్కాయ, పచ్చిమిర్చి, సొరకాయ తీసుకున్నానండి. చూడండి ఇలా కట్ చేసుకున్నాను. ముక్కలు షేప్ అన్నది ఎవరిష్టం వాళ్ళదండి. రూల్ ఏం లేదు. ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. దోసకాయని సీడ్స్ తీసి పీల్ ఆఫ్ చేసి పొడవుగా కట్ చేసుకున్నానండి. సొరకాయని మాత్రం పీల్ ఆఫ్ చేశాను. సొరకాయలో కూడా సీడ్స్ ఉంటే తీసేసి కట్ చేసుకోవాలండి. ఇక్కడ ఆనియన్స్, చిన్న ఆనియన్స్ ఉంటే అలా డైరెక్ట్గా వేసుకోవచ్చండి. ఆ టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ నా దగ్గర 2, 3 ఉన్నాయి. తర్వాత పెద్ద ఆనియన్స్‌ని అలా 2 ముక్కలుగా కట్ చేశానండి. టమాటా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇక్కడ బెండకాయ, దొండకాయ ఉన్నా కూడా వేసుకోవచ్చండి. టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ నేను వెల్లుల్లి పీసెస్‌ని తీసుకొని క్రష్ చేశానండి. ఇది పొట్టుతోనే వేయాలండి. తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టానండి నేను ఇక్కడ. తర్వాత ఆయిల్ వేసి జీలకర్ర వేశాను. తర్వాత వెల్లుల్లి వేశాను. ఇక్కడ వెల్లుల్లి వేయగానే ఇంగువ వేసుకోవచ్చండి. ఇక్కడ నేను వేయట్లేదు. మీకు నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు. తర్వాత ముక్కలన్నీ వేసానండి. తర్వాత పసుపు వేశాను. వీటన్నిటిని కలుపుకుంటున్నాను. ఇక్కడ ఇవి ఒక 2 నిమిషాలు అలా వేయించుకోవాలండి. చూడండి ఒక 2 నిమిషాలు అలా వేయించుకోవాలి. తర్వాత నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని యాడ్ చేస్తున్నానండి కొంచెం. చూడండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. ఇది 1 టీ స్పూన్ అయితే సరిపోతుందండి. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. మనకి తెలుస్తుందండి ఆ వాసన అర్థమవుతుంది వేగుతుంటే. కొంచెం గుడ్ స్మెల్ వస్తుంది అంటే అప్పుడు మనం చింతపండు కొంచెం యాడ్ చేసుకోవచ్చండి. ఒక 2 నిమిషాలు అయితే అది వేగిపోతుంది. తర్వాత మనం ఇక్కడ నేను చింతపండు పేస్ట్‌ని యాడ్ చేస్తున్నానండి. చూడండి ఇక్కడ నేను చింతపండు పేస్ట్‌ని యాడ్ చేస్తున్నాను. ఇది నేను ముందుగా చేసి పెట్టుకుంటానండి. ఇది లేని వాళ్ళు చింతపండుని నీళ్ళల్లో వేసి ఒక 10 మినిట్స్ ఉంచి ఆ పల్పునైనా వేయొచ్చండి. ఆ రసం ఉంటాయి కదా! ఆ రసాన్నైనా వేయొచ్చు. ఇక్కడ నేను నీళ్లు పోసి కొంచెం రాక్ సాల్ట్ వేస్తాను. ఇక్కడ ముక్కలు మునిగేంత వరకే నీళ్లు పోయాలండి. ఆ పులుపు, ఆ ఉప్పులు ఆ ముక్క ఉడకడం వల్ల ఆ ముక్క టేస్ట్ చాలా బాగుంటుందండి. అప్పుడు ముక్కలు తినడానికి మనకి ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. ఈ టిప్ మీరు ఫాలో అయ్యి చూడండి. చూడండి నేను ఇక్కడ రాక్ సాల్ట్ వేస్తున్నాను. లేని వాళ్ళు, ఇష్టపడని వాళ్ళు మామూలు సాల్ట్ అయినా వాడుకోవచ్చండి. నో ప్రాబ్లమ్. ఇక్కడ ముక్క ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి. చూడండి ముక్కలు ఉడికిపోయాయండి. నేను మూత పెట్టి మగ్గించుకున్నాను. తర్వాత నేను ఇక్కడ సాంబార్ పొడి యాడ్ చేస్తున్నానండి. ఇది నేను ఇంట్లో చేసి పెట్టుకున్న సాంబార్ పొడి అండి. మీ దగ్గర మీరు ఏ బ్రాండ్ వాడితే ఇంట్లో చేసుకున్న బ్రాండ్ వాడినా ఓకే అండి. ఏది ఉంటే అది వేసుకోండి. తర్వాత కారం వేస్తున్నానండి. ఇక్కడ కొంచెం కారం వేయాలండి. ఆ సాంబార్ పొడిలో ఉన్న కారం సరిపోదు. కొంచెం వేయాలి ఇక్కడ. తర్వాత ఇక్కడ నేను కందిపప్పు ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నానండి ముందుగానే. చూడండి దానిలో పసుపేసి మెత్తగా ఉడికించుకున్నానండి. దాన్ని ఇప్పుడు ఇక్కడ ఇందులో వేసి కలుపుతున్నానండి. ఇక్కడ ఎవరి థిక్‌నెస్ కొంతమంది కొంచెం థిక్‌గా తింటారు. కొంచెమంది కొంచెం రసంలాగా తింటారండి లూజ్‌గా. ఎవరికి నచ్చినట్టు వాళ్ళండి పప్పు తీసుకోవడం.
ఇక్కడ నేను కందిపప్పునే వాడానండి. కొంతమంది కందిపప్పు, పచ్చిపప్పు అంటే చనా దాల్ కలిపి ఉడికించుకొని అవి సాంబార్‌కి వాడతారండి. అవి వాడడం వల్ల అది ఇప్పుడు సమ్మర్ టైం కదండీ! త్వరగా స్మెల్ ఒస్తాయండి. అందుకని నేను ఇలానే చేస్తానండి ఎప్పుడు. తర్వాత వాటర్ యాడ్ చేసుకున్నానండి చూడండి. ఇంకిప్పుడు మరిగిచ్చుకోవాలండి దీన్ని. చూడండి వాటర్ యాడ్ చేసి మరిగిచ్చుకున్నాను. కొత్తిమీర, కరివేపాకు తీసుకున్నాను. చూడండి ఇలా మరుగుతుండగా ఆయిల్ కొంచెం పైకి తేలుతున్నట్లు అనిపిస్తుంటుందండి. ఇలా మరిగాక అన్నీ ఒకసారి చెక్ చేసుకోవాలండి. సాల్ట్ అన్నీ సరిపోయా లేదా అని. పులుపు సరిపోకపోతే ఇప్పుడైనా యాడ్ చేసుకోవచ్చండి. నో ప్రాబ్లమ్ అండి. తర్వాత నేనిక్కడ నాయి ఉడికిపోయాయండి. కొత్తిమీర, పుదీనా వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి. ఇక్కడ నచ్చిన వాళ్ళు లాస్ట్‌లో మళ్ళీ పోపు వేసుకోవచ్చండి. ఇది నెయ్యితో లాస్ట్‌లో పోపు వేస్తే చాలా బావుంటుంది. ఇలా అయినా తినొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అంతేనండి. మన గుమగుమలాడే సాంబార్ రెడీ అయిపోయాయండి. దీని కాంబినేషన్‌తో అయినా తినొచ్చు. డైరెక్ట్‌గా ఇడ్లీలోకి బావుంటుంది. రైస్‌లోకి బావుంటుంది. దీన్ని అప్పడంతో తిన్నా బావుంటుంది. ఎలా తిన్నా బావుంటుందండి. ఈ ప్రాసెస్‌ని మీరు ట్రై చేసి చూడండి. కామెంట్ బాక్స్‌లో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఏమన్నా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. నేను రెస్పాండ్ అవుతాను. ఈ స్టైల్ చాలా బావుంటుందండి. మీరు ట్రై చేసి చూడండి. ఇది ఉప్పు మిరపకాయలతో కూడా తినొచ్చండి.